హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం అయితే నేను గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి గుళ్ళో 21 ప్రదక్షిణలు చేసి విఘ్నేశ్వరునికి గరిక సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే వచ్చాము. మార్నింగ్ వీడియో అయితే తీయలేదు, ఇంకా గుళ్ళో ఏం వీడియో తీస్తామని గుళ్ళో వీడియో తీయలేదు. ఇంకా ఈవినింగ్ పూజ. ఇంకా గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా చిన్నగా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా నేను మరొక ప్రత్యేకతతో పూజ చేశాను. ఈరోజు మీకు కనిపిస్తుంది కదా, తెల్ల జిల్లేడు గణపతి. తెల్ల జిల్లేడు గణపతికి పూజ చేయడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జిల్లేడు గణపతిని పూజించడం వల్ల ఆనందము, శ్రేయస్సు, జ్ఞానము మరియు మంచి ఆరోగ్యము లభిస్తాయి. తెల్లటి విగ్రహం స్వచ్ఛత మరియు ఆత్మీయతను సూచిస్తుంది. మనకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి, మనకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ ఫర్ లింక్ పెట్టండి. ఖచ్చితంగా మీకు యూట్యూబ్లో కామెంట్ పెడితే రిప్లై అయితే ఇస్తాను. వాట్సాప్లో కామెంట్ పెడితే నేనైతే రిప్లై అయితే ఇవ్వలేను. ఎన్నిసార్లు చెప్పినా మీరు వాట్సాప్కి కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో కామెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఏమి అడుగుతున్నారో కూడా తెలుస్తుంది కదా సబ్స్క్రైబర్స్కి. ఇంకా ఈ అక్షంతలు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే మరొక వీడియో అయితే చేసి మీకు వివరంగా అయితే చెప్తాను. ఈరోజు ప్రసాదం అయితే నేను పరమాన్నం వండాను. కందగడ్డలు, మామిడి పళ్ళు, దోసకాయలు విఘ్నేశ్వరునికి ఇష్టం కదా, దోసకాయలు కూడా విఘ్నేశ్వరునికి అయితే సమర్పించాను. ఈరోజు ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ నెల నాది 8వ సంకటహర చతుర్థి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 9వ నెల సంకటహర చతుర్థి వ్రతం కోసం మనమైతే ఎదురు చూడాలి. మీరు సంకటహర చతుర్థి వ్రతం చేస్తున్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. కుదిరితే తెల్ల జిల్లేడు గణపతికి 16 వారాలు మనం పూజ చేస్తే మనకు ఎలాంటి కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని పండితులు అయితే చెప్తున్నారు. అందుకే నేను తెల్ల జిల్లేడు గణపతిని అయితే తీసుకున్నాను. ఇంకా మరొక విషయం ఏంటంటే, తెల్ల జిల్లేడు గణపతిని పూజించడం వల్ల వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయని ఇవి కూడా పండితులు అయితే చెప్తున్నారు. మీకు ఇక్కడ అక్షంతలు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే నేను మరొక వీడియో చేసి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను. మీకు సంకటహర చతుర్థి రోజు చంద్రుడు కనిపించాడా లేదా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. నాకైతే కనిపించలేదు. చాలా సమయం వరకైతే చూశాను, నాకు కనిపించలేదు. ఇంకా చంద్రుడికి పాలు నైవేద్యంగా సమర్పించే చంద్రదోషాలు తొలగిపోతాయని చెప్పాను కదా. ఇంకా చంద్రుడిని మనసులో తలుసుకొని చంద్రుడికైతే పాలు నైవేద్యంగా అయితే సమర్పించాను. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.